సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తీసే సీన్లు చాలా ఇష్టమని దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. సుకుమార్ కనుక పూర్తిగా కమర్షియల్ ట్రాక్ లోకి వస్తే సినిమాలు తీస్తే తాను సైడ్ అయిపోవాల్సిందే అని గతంలో ఎప్పుడో అన్నాడు. మరీ ముఖ్యంగా జగడంలోని ఓ సీన్ ను వివరిస్తూ ఆ ఒక్క సీన్ చాలు సుక్కు కెపాసిటీ ఏంటో అర్థమవుతుందని జక్కన్న ఎప్పుడో గొప్పగా చెప్పారు. ఇక ఇప్పుడు రాజమౌళి మాటలే నిజం అయ్యేలా ఉన్నాయి. సుకుమార్ ప్రస్తుతం నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాడు. మన లెక్కల మాస్టర్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వణికిపోయేలా ఉంది. అల్లు అర్జున్ పుష్ప 1 నార్త్ లో క్లిక్ అయిన టైంలో సుక్కు అక్కడి వాళ్ళకి ఎక్కువగా తెలీదు. కానీ ఇప్పుడు సుక్కు మార్క్ ఏంటి, ఆయన ఎలా తీస్తాడు, మాస్ ను ఎలా ఆకర్షిస్తాడు అన్నది అందరికీ అర్థమైంది. ఇది సుకుమార్ నుంచి వచ్చిన పూర్తి పక్కా మాస్ కమర్షియల్ సినిమా. ఇంతవరకు సుక్కు లాజిక్స్ తో కూడుకునే సినిమాలు, మినిమం డిగ్రీ స్థాయి అనే టైప్ లో సినిమాలు తీసేవాడు. కానీ ఇప్పుడు నేల టికెట్ బ్యాచ్ కి దిగి సాధారణ సినీ ప్రేమికుడికి కూడా ఎక్కే చిత్రాల్ని తీస్తున్నాడు. రంగస్థలం నుంచి సుకుమార్ తన రూట్ మార్చేశాడు. పుష్ప 1 తో టాప్ గేర్ వేశాడు. ఇప్పుడు పుష్ప 2 తో ఎవ్వరికి అందనంత స్పీడులో ఎత్తులో ప్రయాణిస్తున్నాడు. జగడం సినిమాను సుక్కు తనలోని మాస్ యాంగిల్ ను తీసి లాజిక్స్ తోనే తెరకెక్కించాడు. దాని ఫలితం అనుకున్నట్టుగా రాలేదు. దీంతో అప్పుడు సుక్కు ట్రాక్ మార్చాడు. కానీ జగడం సినిమా, అందులోని ఓ సీన్ తనకు చాలా ఇష్టమంటూ రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. జగడం సినిమాలో హీరో రామ్ గ్యాంగ్ లో ఒకడిలా ఉంటాడు. కానీ గ్యాంగ్ అంతా భయంతో వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత హీరో రామ్ ముందుంటాడు. ఆ గ్యాంగ్ వెనకాల ఉంటుంది. అసలు ఆ సీన్ను ఎలా ఊహించాడు, ఎలా డిజైన్ చేసుకున్నాడు, ఎలా రాశాడు, అలాంటి ఓ సీన్ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోకి పడి ఉంటేనా ఇండస్ట్రీ హిట్ అయ్యేది, సుకుమార్ స్థాయి ఎక్కడికి వెళ్లేది అంటూ సుక్కు వర్క్ గురించి జక్కన్న ఎన్నోసార్లు చెప్పాడు. ఒకవేళ సుకుమార్ లాంటి వాడు కమర్షియల్ సినిమాను తీస్తే తన లాంటి వాడు సైడ్ అవ్వాల్సిందే అని అప్పట్లో ఫన్నీగా రాజమౌళి అన్నాడు. ఇప్పుడు అసలు పాన్ ఇండియా అంటే కేవలం రాజమౌళి బ్రాండ్ అందరికీ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు సుక్కు పేరు కూడా వినిపిస్తుంది. నేషనల్ వైడ్ గా రాజమౌళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను పుష్ప 2 తో సుక్కు క్రియేట్ చేశాడు. ఇప్పుడు మనకు రాజమౌళి, నాగ్ అశ్విన్, సుక్కు లాంటి డైరెక్టర్లు ఫేస్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ పుష్ప 2 హవా చూస్తుంటే 1000 కోట్లు కొల్లగొట్టేలా ఉందని అంటున్నారు. ఇక 1000 కోట్ల డైరెక్టర్ల లిస్టులో సుక్కు చేరుతాడా లేదా అన్నది చూడాలి.